దేవుని కృపావాక్యం వింటున్నా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఇక్కడ ఏలి అని ఒక భక్తుడు, ఆయన దేని కొరకు ప్రార్థించాడంటే వర్షము కొరకు ప్రార్థించాడు. వర్షము లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, అప్పుడు వర్షము కురవాలని అతడు మళ్ళా ఆసక్తితో ప్రార్థన చేశాను. ఎప్పుడైతే అతడు మళ్ళీ ప్రార్థన చేశాడో ఆకాశం ఏమి ఇచ్చింది? వర్షం ఇచ్చింది. వర్షము. ఒక మనిషి మాట, ఒక సేవకుని మాట ఆకాశం వినింది, దేవుడు కూడా విన్నాడు. విని ఎమ్మడే వర్షాన్ని సమృద్ధిగా భూమి మీదకి దేవుడు కురిపించాడు. అప్పుడు ఈ భూమి ఏమిచ్చిందంటే భూమి తన ఫలము ఇచ్చాను. వర్షం కురసకపోతే పంటలు పండవు. వర్షాలు కురసకపోతే మనకి నీళ్ళు కూడా ఉండవు. వర్షం కురుస్తేనే వంకలు, వాగులు, ఏర్లు, చెరువులు అన్నీ నిండిపోతాయి. నీళ్ళు నిండిపోతేనే మనకు కూడా సమృద్ధిగా నీళ్ళు ఉంటాయి. నీళ్ళు లేకపోతే ఏ పని జరగదు. వర్షం కూడా కురసకపోతే పంటలు కూడా పండవు. అందుకే ఈ సంవత్సరం కూడా వర్షం బాగా కురసాలని దేవుని నమ్ముకున్న నీవు, విశ్వాసమైన నీవు, భక్తిపడిన నీవు వర్షము కొరకు ప్రార్థన చేద్దాం. వర్షము కురిపిస్తే ఖచ్చితంగా మనకి మంచి పంటలు వస్తాయి, అన్ని రేట్లు కూడా తగ్గుతాయి. వర్షము కురసాలని మనం అందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయవలసిన భారం మన మీద మోపబడి ఉన్నది. అందుకే మనం అందరం అత్యాసక్తితో వర్షము కురిపించు తండ్రి అని దేవునికి మనం అందరము ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా వర్షము కురిపిస్తాడు. భూమి మంచి పంటలు, ఫలము మనకి ఇస్తాడు. ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు కురసాలని, మంచి పంటలు మనకి దేవుడు అనుగ్రహించాలని మనం అందరం కలిసి ఆసక్తితో ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనకి వర్షాన్ని కురిపిస్తాడు. ఇప్పుడే వర్షాలు లేక చాలామంది రైతులు బాధపడుతూ ఉన్నారు. పనులు లేవు. వేసిన ఆ చిన్న మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. వర్షం కురసాలని మనం అందరం దేవునికి ప్రార్థన చేద్దాం. మన భారతదేశం అంతా వర్షము కురసాలి, ఈ ప్రపంచం అంతా వర్షం కురసాలని మనం ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు ముచ్చుకోండి. వర్షం కురసాలని మనం అందరము ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాకోబు తండ్రి 5వ అధ్యాయం 18వ వచనంలో అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెనని ఉన్నది. ఆ రోజు ఏలియా ప్రార్థన చేసి వర్షం కురిపించావు. ఈరోజు కూడా నీ బిడ్డలముగా, నీ విశ్వాసముగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ భారతదేశం అంతా సమృద్ధి వర్షం కురిపించండి. ఈ ప్రపంచమంతా వర్షం కురిపించండి. సమృద్ధి వర్షాలు కురిపించాలి తండ్రి. ఏ సమయంలో ఏ వర్షం పడాలో ఆ వర్షము కురిపించండి తండ్రి. ఈ సంవత్సరం కూడా మంచి పంటలు పండాలి. రైతులకు తండ్రి మంచి ఆదాయం కలగాలి ప్రభా తండ్రి. ప్రజలందరికీ తండ్రి కూరగాయలు కానీ ధాన్యం కానీ రేటు తగ్గాలి. అందరూ తండ్రి సంతోషించాలి తండ్రి. వర్షము కురిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడే వర్షాలు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీ నామములో మేము ప్రార్థిస్తున్నాము. వర్షము కురిపించండి. మీరు మాకు గొప్ప సహాయం చేయమని
వర్షం ఈ సంవత్సరంలో కురిపిస్తావని ఆసక్తితో నిన్ను స్తుతించుతూ నేను గనపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.